క్యాప్సికము నూనెలో వేపానండి. ఉప్పు, మసాలా పౌడర్, వెల్లుల్లి అల్లం పేస్టు వేసి అలాగే గ్రీన్ పీస్ కూడా వేపుతున్నాను. ఇది కొబ్బరన్నం అయిపోయిన తర్వాత లాస్ట్‌లో కలుపుతాను. అలా అయితేనే టేస్ట్ బావుంటుంది. లేకపోతే అందులో వేస్తే మెత్తగా అయిపోతాయి. కొబ్బరన్నం అంటే గుర్తుకొస్తుందండి. ఇవాళ రేపు మ్యారేజెస్‌లో ఎంత ఖర్చు పెడుతున్నారు డెకరేషన్‌కి. ఓన్లీ ఫ్లవర్స్ డెకరేషన్‌కే 2,00,000, 3,00,000, 4,00,000 అలా డెకరేషన్‌కే అంతంత అమౌంట్ వేస్ట్ చేస్తున్నారండి. అది ఒక రోజు కోసమే అది. వచ్చిన వాళ్ళు అబ్బా! డెకరేషన్ ఎంత బావుంది, మ్యారేజ్ ఎంత చేశారు అనే మాటలు విని సంతోషించడానికి ఆ డెకరేషన్ అండి. అంటే ఎవరి హ్యాపీనెస్ వాళ్ళది అయ్యుండొచ్చు. కానీ అంతంత వేస్ట్ చేస్తున్నారు అమౌంటు. కొంతమందైతే అప్పులు చేసి మరీ చేయిస్తున్నారు పోటీ పడి. ఒకరి పొగడ్తలకు పొంగిపోకూడదు. ఒకరి విమర్శలకి కుంగిపోకూడదు. అలానే ఉండాలి. మనం ఎలా చేయగలమో అలానే చేస్తేనే మనం హ్యాపీగా ఉంటాము. టెన్షన్స్ ఉండవు. ఒకరోజు ఆనందం కోసం, ఒకరోజు ఎదుటి వాళ్ళు పొగడ్తల కోసం అంతంత డబ్బులు కొంతమందైతే అప్పు చేసి మరి చేయాల్సిన అవసరం అయితే కాదనిపిస్తది కదా! అంటే ఎవరి ఒపీనియన్స్ ఆళ్ళవి. ఒక్కొక్కరి ఒపీనియన్ ఒక్కొక్కలా ఉంటది. బాగా డబ్బులుంటే పర్వాలేదు గానీ, అప్పు చేసి చేయడం అంటే టెన్షన్ కదండీ! ఏదో గొప్పల కోసం, మెప్పుల కోసం మనం ఇక్కడ అప్పులైపోతే తీర్చాల్సింది మనమే కదా! ఆ అమౌంట్‌ని ఇంకొక మంచి పనికి ఉపయోగిస్తే బావుంటది. మ్యారేజ్‌లో ఫుడ్ కూడా చాలా వేస్ట్ అవుతుంది. అలా అవ్వకుండా చూసుకున్నా బావుంటది. చాలామంది హోమ్స్‌కి ఇచ్చేస్తుంటారు. చూసారా ఇలా కలపడం వల్ల ఎంత బావుందో, కలర్‌ఫుల్‌గా ఉంటది. టేస్ట్ కూడా బావుంటదండి.